యువత మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ అన్నారు. శనివారం మెదక్ జిల్లా పట్టణంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించిన వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాలని, పిల్లలపై నిఘా ఉంచాలన్నారు. పోలీసుల ఆధ్వర్యంలో గత సంవత్సర కాలంగా జిల్లాలో కాలేజీలు, గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని పిల్లలు, యువకులు గంజాయి, డ్రగ్స్ బారిన పడకుండా చూడాలన్నారు. దాంతో కిడ్నీలు పోతాయి, తర్వాత కొంత ఈ డైజీ ఫామ్ ఇవన్నీ దీంతో చాలా మంది ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. అది ఈ పోస్టర్ కూడా మేము అన్ని ఏరియాలో పెడతాం. పబ్లిక్ దీన్ని చూసి మన తెలంగాణ గవర్నమెంట్, మన తెలంగాణ స్టేట్లో ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ అనే మహమ్మారిని ఇక్కడ లేకుండా చేయాలి అనే దాని మీద ఒక టీజీ న్యాప్ అని కూడా ఒక సపరేట్గా ఒక డీజీ ర్యాంక్ ఆఫీసర్ని పెట్టి దాని కింద ప్రతి 200 మెంబర్స్ ఆఫీసర్ని పెట్టి ప్రతి జిల్లాకు కూడా వాళ్ళ వింగ్స్ ఇవ్వడం జరిగింది. సేమ్ మా దగ్గర కూడా మేము కూడా ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం, తర్వాత గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎక్కడ కూడా మన దగ్గర గంజాయి దొరకకుండా, తర్వాత డ్రగ్స్ అనే దానికి ఎవరు కూడా పిల్లలు కానీ ఎవరు కూడా దానికి అలవాటు పడకుండా ఉండాలని మేము ప్రతి ఏరియాలో అవేర్నెస్ క్యాంప్స్ పెడుతున్నాము, అవేర్నెస్ చెప్తున్నాము అందరికి కూడా. దాని మీద ఇప్పుడు మనం చాలా గంజా కేసులు కూడా పట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు మీకు వాల్ పోస్టర్లు నేను చూపించాను. పబ్లిక్లో అవేర్నెస్ బాగుండాలని ప్రతి ఏరియాలో కూడా వాల్ పోస్టులు మేము వర్తిస్తాము. మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఫస్ట్ తల్లిదండ్రులు మనకు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు కరెక్ట్గా ఇంటికి వస్తున్నారా లేదా, తర్వాత వాళ్ళు మంచి స్కూల్కి, కాలేజీకి టైంకి పోతున్నారా లేదా, ఇంటికి టైంకి వస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా గమనించాలి. ఎందుకంటే తల్లిదండ్రులకే ఫస్ట్ వాళ్ళ పిల్లల మీద క్లియర్గా వాళ్ళకి ఒక ఆలోచన, తర్వాత వాళ్ళ మీద ఎప్పుడు నిఘా ఉంటే డెఫినెట్గా ఇనిషియల్ స్టేజ్లో మనం కంట్రోల్ చేస్తే వాళ్ళు మనకి తగ్గుతారు. లేకుంటే ఏమైందంటే ఒక పిల్లగాడు అలవాటు అయితే వాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి అలవాటు చేస్తున్నాడు. ఇది మీకు చాలా కాలేజీలో చూసినాం మేము. దీని మీద మీరు లాస్ట్ 1 year నుంచి మేము చాలా మీటింగ్స్ పెట్టి కాలేజెస్లో కూడా అవేర్నెస్ క్యాంప్స్ పెడుతున్నాము. తర్వాత మీ ద్వారా నేను చెప్తాను ఏంటంటే, ఇది మన ఏరియా లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్క మనిషిగా దీంట్లో ఇన్వాల్వ్ కావాలి. ఇన్ఫర్మేషన్ చెప్పాలి. మాకు ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే చేస్తే కాదు, ఇది సమాజం మొత్తం కూడా ఇన్వాల్వ్ కావాలా. ఎందుకంటే ఇది ఫ్యూచర్ యువత దీనికి చెడిపోకుండా ఉండాలని, దీనికి ఎవరు కూడా అలవాటు పడకుండా ఉండాలంటే మాత్రం మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, అందరూ కూడా పోలీసు సహకరించాలని కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.